బాబు, ఓ బాబు, హలో. సార్. టీ ఉందా? ఉంది సార్. ఒకటి ఇవ్వండి. ఇక్కడికి వైజాగ్ ఎంత దూరం ఉంటుంది? 110 కిలోమీటర్లు ఉంటాయి సార్. ఓ, రేయ్, ఈ ఫోటోలో అమ్మాయి ఇటే వెళ్తుంటే ఎప్పుడైనా చూసావా? చూడలేదు. బాగా చూడు. ఈ అమ్మాయి మా రుద్రనకు కాబోయే భార్య. ఆజుకి తెలిస్తే అరక్షణం లేట్ కాకుండా ఫోన్ కొట్టు. అలాగనయ్యా. పదరా. అర్చన, అర్చన. అర్చన ఎవరు? నువ్వు? నా పేరు సూర్య, సూర్య తేజ. అయినా ఇందాక నేను తెలిసినట్టేగా మాట్లాడారు. ఊరికే అడిగాను. పదండి వెళ్దాం. మ్, అవును, మీది నిజంగానే రాజమండ్రియా? మ్, మీరు ఇక్కడే పుట్టారా? మ్. ఇక్కడే పెరిగారా? హై బాబోయ్, ఏంటండి బాబు ఈ ప్రశ్నలు? నేను పుట్టింది, పెరిగింది, చదివింది అన్నీ రాజమండ్రిలోనే. చాలా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమీ లేవు. కూర్చోండి.
ఇదే మేము ఉండే అపార్ట్మెంట్. రండి. రండి. కృష్ణ, నా ఫ్రెండ్ బాబ్జీ. ఈమె పేరు సూర్య. ప్రస్తుతానికి మన ఫ్లాట్లోనే ఉండబోతుంది. సూర్యనా? మన ఫ్లాట్లోనా? రేయ్, గుమ్మలో నిలబెట్టి అవేం ప్రశ్నలు రా. సూర్య గారు మీరు రండి. మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక్కడ మీరు నిర్భయంగా ఉండొచ్చు. ఇటువైపు బాత్రూమ్ ఉంది. మీరు ముందు ఫ్రెష్ అయితే ఆ తర్వాత లీజర్గా మాట్లాడుకోవచ్చు. వెళ్ళండి. రేయ్, ఒకసారి వెళ్ళరా. రారా. కృష్ణ, సూర్య అంటావేంటి? తను మీ వదిన అర్చన కదా? కాదు. కాదా? ఏం మాట్లాడుతున్నావురా? నీ ల్యాప్టాప్లో ఈ వదిన ఫోటోలు ఎన్నిసార్లు చూసానో తెలుసా? తను చనిపోయిందన్నావు, మరి అదే నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకుండానే సరాసరి ఇంటికి తీసుకొచ్చావా? బాబ్జీ, అసలేం జరిగిందో చెప్తాను విను. రాజమండ్రిలో ఆ రుద్రని కలవడానికి వెళ్ళానా? అంతా వెతికామన్నా, వదినమ్మ కనపడలేదన్నా. రోజు మందు కొడుతూ బిర్యానీ తిట్టు ఒక్క ఆడపిల్లని పట్టుకోలేకపోయారంటే సిగ్గుగా ఉందిరా. లేదన్నా, రాజమండ్రి అంతా వెతికామన్నా. కానీ నా సూర్య కనిపించలేదు, అంతే కదా? ఆ? మీలాంటి సన్నాసుల్ని మేపడం నేను చేసిన పెద్ద తప్పురా. రే 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 రే, కడుపా కంబాల చెరువా అన్నట్టు కంచాల కొద్దీ లాగిస్తారు కదరా. నా కోసం మీ వదిన్ని వెతికి పట్టుకురాలేరా? ఇంకెందుకురా మీరు నాకు? చంపేనా చంపేనా? నా చేతులతోనే మిమ్మల్ని నరికి చంపేనా? అయ్యా, తమరేమీ అనుకోనంటే చిన్న మాట చెప్తానండి అయ్యా. చెప్పు. అది జరిగిందేదో జరిగిపోయింది. ఆ పిల్లేమో మీ నెత్తి మీద టెంకి జల్ల కొట్టి వెళ్ళిపోయింది. కాబట్టి అదే తమరా పిల్లని మర్చిపోతే బాగుంటుందని. నమ్మలో గోచి కోదట్లో కొట్టుకుపోతాది, జాగ్రత్త. ఏమన్నా? నేను నా డార్లింగ్ని మర్చిపోవాలా? నేను నా సూర్యని? అది నా సొత్తురా, నా సొంతం. అది నాకే దక్కాలి, దక్కి తీరాలి. మరేనండి అయ్యా, ఆ పిల్ల ఎక్కడికెళ్ళి ఉంటుంది? చెప్పు, ఎక్కడికెళ్ళి ఉంటుంది? అయ్యా, రాజమండ్రి దాటి వెళ్ళిపోయింది అంటే అటువైపు విజయవాడ, ఇటువైపు విశాఖపట్నం. మధ్యలో ఎక్కడని వెతుకుతాం? వెతకాలే. ఎక్కడున్నా సరే నా సూర్య నాకు కావాలి. నా డార్లింగ్ నాకే సొంతం కావాలి. సీనయ్య మాటలో ధ్వనించిన బాధను విన్నాక నాకెందుకో వాళ్ళకి సహాయం చేయాలనిపించింది. రక్తం మడుగులో పడున్న సీనయ్య శవాన్ని చూశాక నా రక్తం మరిగిపోయింది. అందుకే ఆమె ఎవరో నాకు తెలియకపోయినా, కనీసం ఆమె ముఖాన్ని చూడకపోయినా మానవత్వంతో కాపాడడం నా ధర్మం అనుకున్నాను. అందుకే అంత రిస్క్ తీసుకుని బయలుదేరాను. కానీ సగం దారిలోకి వచ్చాక ఆమె సూర్యానా అర్చనానా అనేంత షాక్.
ముమ్మూర్తుల అదే రూపం. అసలు అది ఎలా సాధ్యం? మనుషుల్ని పోలిన మనుషులుంటారని కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ ఇప్పుడే నా కళ్ళారా చూస్తున్నాను. సరే, ఆ రుద్ర నుంచి కాపాడి తీసుకొచ్చావు, కానీ ఆ తర్వాత ఏంటి అని? ఏమో, ఆ సీనయ్యకి మాటిచ్చాను కాబట్టి తప్పకుండా నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. సరే, నువ్వు ఆలోచిస్తూ ఉండు. నేను వెళ్ళి తినడానికి ఏదైనా టిఫిన్ తీసుకొస్తాను. ఉమ్. సారీ, ఉన్న బట్టలు ఉతికేశాను, కట్టుబట్టలతో వచ్చేసాను కదా, అందుకే. ఇట్స్ ఆల్ రైట్. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మీకు కొన్ని డ్రెస్సులు కొని తీసుకొస్తాను. అయ్యయ్యో, మీకెందుకండి అనవసరమైన బర్డెన్? నేను బర్త్డేని అనుకోవడం లేదు, బాధ్యత అనుకుంటున్నాను. అక్కడే లంకలాంటి ఆ ఇంట్లోనే నా బతుకు తెల్లారిపోతుంది అనుకున్నాను. కానీ మీరింత రిస్క్ చేసి నన్ను కాపాడారు. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో. ప్లీజ్, కృతజ్ఞతలు చెప్పి నన్ను పరాయివాణి చేయకండి. నన్ను ఓ మంచి స్నేహితుడిగా చూడండి, చాలు. అలాగే, కానీ ఓ కండిషన్. నన్ను మీరు అనకండి, ఇబ్బందిగా ఉంది. సూర్య అని పిలవండి. అలాగేనండి. అదుగో. ఓ సారీ సూర్య, నువ్వు కూడా నన్ను కృష్ణ అని పిలవచ్చు. చెప్పాను కదా, ఈ ఇంట్లో నువ్వు నిశ్చింతగా నిర్భయంగా ఉండొచ్చు. సరే, టిఫిన్ చేద్దాం. మీ ఫ్రెండ్ ఏడి? పని మీద బయటకు వెళ్ళాడు, వచ్చేస్తాడు. కూర్చోండి. అవును, నిన్న రాత్రి టీ కొట్టు దగ్గర నన్ను చూసి అర్చన అన్నారేంటి? అది ఏదో జస్ట్ అలా అనేసాను, అంతే. ఇటివ్వండి, నేను పడేస్తాను. పర్వాలేదు. సూర్య, ఈ పనులన్నీ నీకెందుకు? నా కోసం ఇంత చేసిన మీకు నేను ఈ మాత్రం కూడా చేయకూడదా? థ్యాంక్స్. స్నేహితుల మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండకూడదనుకుంటాను. ఓ ఓకే, నన్ను నీ స్నేహితుడిగా ఒప్పుకున్నావు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. నీకేం కావాలన్నా నన్ను అడుగు. మరో మాట, నిన్నటిదాకా నీకు సీనయ్య తోడుగా ఉండేవాడు. ఈ క్షణం నుంచి ఈ కృష్ణ అండగా ఉంటాడు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. డోర్ క్లోజ్ చేసుకుని జాగ్రత్తగా ఉండు. అలాగే. బాయ్.
ఓరి దేవుడా, అది కాస్త పారిపోయింది. ఇప్పుడు ఆ రుద్రగాడు వచ్చాడంటే రుద్ర తాండవం చేస్తాడు, ఇల్లు పీకి పందిరేస్తాడు. అసలు ఇదంతా మీ వల్లే. కవిత, ఈ ప్రతాపం నా మీద చూపించడం కాదు. ఇప్పుడు ఇంకాసేపట్లోనో వాడొస్తాడు, వాడి మీద చూపించండి. అమ్మా, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడేం చేద్దాం? నూతి దగ్గర చాంతాడు ఉంటుందే, వెళ్ళి తీసుకురా. ముగ్గురం కలిసి ఒకేసారి ఉరేసుకొని చేద్దాం. అమ్మో, అయ్యో, వాడొచ్చేస్తున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఓ దేవుడా! ఏమండి, అలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారే, ఏదో ఒకటి చెయ్యండి. అయ్యో, నారాయణరావు, అల్లుడు గారు రండి. ఏయ్! వరసలొద్దు, వరస పెట్టి నరికేస్తా. ఏది ఏది నా సూరి? అది అసలు ఏం జరిగిందంటే ఏయ్! అల్లుడు, నోర్ మోయ్. సూరి, 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 ఎక్కడ నా సూరి? నా తప్పేం లేదు. ఈయనే రాత్రి బట్టలు సర్ది సూర్యుని పంపించాడు. ఆ, నువ్వేనా దగ్గరుండి నీ కూతుర్ని సాగనప్పింది? రుద్ర, అది రాయ్, చెప్పు. నా సూరిని ఎక్కడికి పంపించావు? తెలీదు. అది ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే సరే అన్నాను, అంతే. రాయ్, నిజం చెప్పండి, లేదంటే ముగ్గురిని నరికేస్తా. వద్దు, నీకు దండం పెడతాను. ఇందులో నాది కానీ నా కూతురిది కానీ ఏ తప్పు లేదు. ఇదిగో చేసిందంతా ఈయనే. నేను అడ్డుపడుతున్నా, నన్ను తోసేసి. రేయ్ నారాయణ, ఈ రుద్ర వడ్డీనే వదులుకోడు. అసలే పోతే ఎలా ఊరుకుంటాడనుకున్నావురా? రేపటిలోగా నా సూరి కనిపించిందో సరే సరే, లేదా మీలో ఒక్కరు కూడా సూర్యోదయాన్ని చూడలేరు. ఇప్పుడు బాగుందా? వెళ్ళండి, వెళ్ళి రేపట్లోగా ఆ దరిద్ర మోహంది ఎక్కడుందో వెతికి తీసుకురండి. ఛీ! పిన్నినే సవత్తలిని కాబట్టే నువ్వెక్కడ ఏ తప్పుడు పని చేస్తావునని హడలి చస్తున్నాను. నీకు పిన్నినైనందుకు నేను నా కూతురు అడుక్కు తినేదాకా నీకు నిద్ర పట్టేలా లేదు. ఏం మురిసిపోతున్నావే చీరను చూసుకొని? చచ్చినోళ్లతో మాట్లాడింది చాలు, ఇక బతుకున్నోళ్ల సంగతి చూడమ్మా. మా అయ్యగారు సూర్యని ఇష్టపడ్డారు. ఆ దుర్మార్గుడు నిన్ను చూశాడంటే చాలా ప్రమాదం. వెళ్ళిపో అమ్మా. సూర్య, ఇదిగో నీకోసం బట్టలు, మొబైల్ కూడా తీసుకొచ్చాను. నా వల్ల నీకు చాలా... ఏం పర్వాలేదు, తీసుకో. సూర్య, ఏంటిది చిన్నపిల్లలా? ఊరుకో. నా వల్ల అందరికీ బాధలే, కష్టాలు, నష్టాలే. నీకు కూడా. ఏంటి ఆ మాటలు? మనిద్దరం ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి మొగమాటాలు ఉండకూడదు. థ్యాంక్స్. అది అలా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలి. ఇంకో విషయం, నీకేం కావాలన్నా నాతో చెప్పు. నేను వెళ్ళిపోతాను.
ఎక్కడికి? ఎక్కడికైనా సరే. వద్దు సూర్య, నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. ఎన్నాళ్ళు? వద్దు కృష్ణ, నేను నా కాళ్ళ మీద నిలబడాలి. అందుకే మా మావయ్య చెప్పినట్టు నన్ను హైదరాబాద్ పంపించే. హైదరాబాద్కా? వద్దొద్దు. ఏ, నువ్వేగా అక్కడికి పంపిస్తానని మా మావయ్యతో చెప్పావు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రుద్ర నుంచి తప్పించుకోవడానికి నువ్వు హైదరాబాద్ వెళ్తే అక్కడ 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 వాణ్ణి మించిన భయంకరమైన శత్రువు ఉంది.